ఒకప్పుడు దట్టమైన తిలకారణ్య అడవిలో దుర్గరక్ష దుమ్రాక వంటి రాక్షసులు ప్రజలను తీవ్రంగా హింసించేవాళ్ళు. ఈ రాక్షసుల యొక్క హింస సరిపోక అక్కడ ఒక 100 ఏళ్ళు తీవ్రమైన కరువు వచ్చింది. దీనివల్ల ప్రజలు ఎంతో ఆకలి చావులను ఎదుర్కొన్నారు. ఇక దేవతలు ప్రజలు అందరూ అమ్మవారిని వేడుకోగా యజ్ఞం చేస్తున్న సమయంలో ఆ అగ్ని నుండి శాకాంబరీదేవి ఉద్భవించింది. బహుళ బాహువుల భయంకరమైన రూపంతో ఆమె రాక్షసులు ఉన్న దట్టమైన అడవిలోకి ప్రవేశించి ఆమె తన గొడ్డలితో వారిని సంహరించింది. ఆమె అంతటితో ఆగలేదు. కరువును తగ్గించడానికి ఆమె అద్భుతంగా తన సొంత శరీరం నుండి పూలు పండ్లు కూరగాయలు మూలికలు ఉత్పత్తి చేసి అన్ని జీవులను పోషించింది. ఈ విధంగా ఆమెకు శాకాంబరి అనే పేరు వచ్చింది. ప్రారంభంలో ఆమె రూపం అత్యంత భయంకరంగా ఉండడంతో దేవతలు కూడా భయపడ్డారు. ఒక గొప్ప భక్తుడు త్రికండి ముని అందరి క్షేమం కోసం ఆమెను శాంతవంతమైన రూపం ధరించమని వేడుకున్నాడు. ఆ విన్నపంతో ఆమె శాంతవంతమైన దేవతగా మారింది. దేవతల యొక్క రాజు ఇంద్రుడు ఆమెను ఈ పవిత్ర తిలకవనంలో శాశ్వతంగా నివసించమని కోరాడు. ఆ తర్వాత బదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ఆపై విజయనగర పాలకులు, ఆ తర్వాత మరాఠా పాలకులు ఈ ఆలయాన్ని పెంపొందించారు. పూర్తి వీడియో కింద లింక్లో ఉంది, వెంటనే చూసేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలపండి.